ఆహా! వెజిటేరియన్స్‌కే కాదు, నాన్ వెజిటేరియన్స్‌కి కూడా అమృతంలాగా ఒక్కసారి చూడండి. అలా బటర్ వేడి వేడి పన్నీర్ బటర్ మసాలా వేసిన తర్వాత బటర్ కరుగుతూ కర్రీకి ఎంత క్రీమీ టెక్స్చర్ ఇస్తుందో, మ్యారేజెస్‌లలో మైండ్ బ్లోయింగ్ ఐటెమ్ ఏమైనా ఉంది అంటే అది పన్నీర్ బటర్ మసాలే కదండీ! ఈ రోజు మన వంటగదిలో మనం ప్రిపేర్ చేసేసుకుందాం. వెల్కమ్ టు శారణ్య వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్‌కి యూజ్ అవుతుంది. వీడియోని చివరి వరకు చూడండి. అస్సలు స్కిప్ చేయొద్దు. అండ్ ఈ పన్నీర్ బటర్ మసాలా వేడివేడి అన్నంలోకి కాదండి, పుల్కాస్‌లో కానీ, చపాతీస్‌లో కానీ, నాన్‌లో కానీ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అండ్ బగారా రైస్‌లో కానీ, పలావ్‌లో కానీ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సో ఫస్ట్ ఏంటి అంటే నేను ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాను. 2 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. అండ్ గ్రేవీ కోసం అని చెప్పేసి టమాటోస్‌ని కట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మీకు ఒకటి చెప్పాలని, మనము టమాటోస్‌ని పైన పొర ఒకటి ఉంటుంది తీసేసి మనం గ్రేవీ చేసామనుకోండి, ఆ కర్రీ అన్నది టమాటో ఫ్లేవర్ అన్నది చాలా అంటే చాలా స్మూతీ అండ్ షైనిష్‌గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు టమాటోస్ అన్ని నాకు ఒక సైడ్ మగ్గిపోయాయి. ఇప్పుడు నేను దాన్ని ఫ్లిప్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ పెట్టేసుకుంటాను. సో దట్ మనకు ఆ పొట్టు అంతా కూడా మనకి డైరెక్ట్ గా బై హ్యాండ్ మనం తీసేసుకోవచ్చు. అండ్ మనకి గ్రేవీకి ఎంతైతే అవసరం ఉంటుందో నేను అన్ని ఆనియన్స్ కూడా తీసేసి పక్కకు పెట్టేసుకున్నాను. పన్నీర్ తోటి ఎన్నో డిఫరెంట్ డిషెస్ మనం చేస్తాము. అందులో కొన్ని కర్రీస్ చేస్తాము, కొన్ని ఫ్రైడ్ రైస్ చేస్తాము, కొన్ని ఈవినింగ్ స్నాక్స్ కింద చేస్తాము, అండ్ కొన్ని స్టార్టర్స్ కింద చేస్తాం. పన్నీర్ అనేది చాలా హెల్తీ అండి. అండ్ అది మనం ఇంట్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా ట్రస్ట్ వర్తెడ్ సూపర్ మార్కెట్లోకి వెళ్ళి కూడా మనం తీసుకోవచ్చు. సో టమాటోస్ అన్ని మగ్గిపోయాయి కాబట్టి నేను తీసి ప్లేట్లో పెట్టేసుకున్నాను. అండ్ మనకి గ్రేవీకి ఎంతైతే అవసరం ఉంటుందో అన్ని ఆనియన్స్ తీసుకున్నాను. అండ్ అందులో కొన్ని కాజూస్ కూడా వేసుకున్నాను. కాజూస్ వేసుకున్నాం అనుకోండి, అది కమ్మగా ఉంటుంది అండ్ క్రీమీ టెక్స్చర్ వస్తుందండి. గ్రేవీ కూడా చాలా థిక్ గా వస్తుంది. సో అక్కడ అవి మగ్గే లోపల ఇక్కడ నేను ఒక చిన్న మిక్సీ దాంట్లో ఒక హాఫ్ ఇంచ్ మందము ఎండు కొబ్బరి అండ్ 2 విలాచి వేసుకున్నాను. మీకు ఒక టిప్ చెప్పనా అండి, విలాచీలు మనం డైరెక్ట్ గా ఆయిల్ లో ఫ్రై చేయడం కంటే కూడా మనం ఇలా కొబ్బరితో పాటు మిక్సీ పట్టేటప్పుడు ఇలాచీని కూడా మనం మిక్సీ పట్టామనుకోండి, ఆ ఫ్లేవర్ అనేది సూపర్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ టమాటోస్ నేను పొట్టు తీసాను కదా, చూడండి టమాటోస్ కి పొట్టు తీసాను. అండ్ ఇక్కడ మిక్సీ పట్టుకున్నాను. గ్రేవీ చూడండి ఎంత క్రీమీగా ఉందో. అండ్ మనకి ఆనియన్స్ అండ్ కాజు కూడా మనకి అయిపోయింది గ్రేవీకి. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం సర్వ్ చేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి గ్రేవీ కోసం అని చెప్పేసి. మసాలాలు అన్నవి మనము డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ వేస్ గా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను కేవలం ఆనియన్స్ అండ్ టమాటోస్ మాత్రమే తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే మొత్తం అంతా కూడా నేను మిక్సీ గిన్నెలో వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ బటర్ అని చెప్పాను కదండి, మనకి ఇలాంటి చిన్న చిన్న క్యూబ్స్ అన్నవి మనకు వచ్చేస్తాయి. సో మనం ఎంత తీసుకుంటున్నాము అన్న దాన్ని బట్టి మనం బటర్ ని వేయొచ్చు. సో బటర్ హీట్ అయిపోయింది అండ్ అందులో నేను షాజీరా వేస్తున్నాను అండ్ జీలకర్ర వేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి మసాలా దినుసులు వేస్తున్నాను. అదేనండి, అనాస పువ్వు ఉంటుంది కదా, అందులో హాఫ్ వేసాను. అండ్ లవంగాలు వేసాను. విలాచీ వచ్చేసి మనం ఇంతకు ముందు కొబ్బరి మిక్సీ పట్టేటప్పుడే మనం విలాచీ వేసేసాం. అండ్ ఇక్కడ వచ్చేసి నేను దాల్చిన చెక్క కూడా వేసాను. ఎప్పుడే కానీ మసాలాలు కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాయి అనుకోండి, ఆ ఫ్లేవర్ అంతా కూడా మనకి బటర్ కన్నది పట్టేసి కర్రీ అన్నది ఇంకా ఫ్లేవరబుల్ గా సూపర్ గా ఉంటుంది. అంటే అంటారు కదండి, మనం చేసే డిష్ కడుపుకి మాత్రమే కాదు కంటికి ముక్కుకి కూడా నచ్చాలి అని. సో నేను బిర్యానీ ఆకు వేసుకున్నాను అండ్ పుదీనా, కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా వేసుకున్నాను. సో ఇవన్నీ కూడా మనకి ఆయిల్లో ఫ్రై అవ్వాలి. పుదీనా ఆయిల్లో ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో మనం కొత్తిమీర కూడా నేను వేసుకున్నానండి. అండ్ కొత్తిమీర చాలా మంది కేవలం లీవ్స్ మాత్రమే వేసుకుంటారు. బట్ నిజం చెప్పాలి అంటే కొత్తిమీర లీవ్స్ కి ఎంతనో కాడలకి కూడా అంతే. మనం పప్పుచారు చేసినప్పుడు కానీ, కర్రీలలో చేసినప్పుడు కానీ కాడలతో ఉన్న కొత్తిమీరని వేసి చక్కగా ఫ్రై అయ్యేలాగా, అంటే ఆ ఫ్లేవర్ మొత్తం కూడా మనకి కర్రీకి పట్టే అంతగా పెట్టామనుకోండి, అది న్యూట్రియన్స్ గా ఉంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది అండ్ మన హెల్త్ కి కూడా మంచిది. సో ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అండ్ ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా మగ్గిపోవాలి. చూడండి చక్కగా మగ్గిపోయింది. పన్నీర్లో ప్రోటీన్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. ఇది పిల్లలకి, పెద్దవాళ్ళకి అండ్ డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి, బాడీ బిల్డ్ చేసే వాళ్ళకి కూడా చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. పన్నీర్లో ఉండే కేసిన్ ప్రోటీన్ కండరాలకి బలంగా చేయడానికి ఉపయోగపడుతుంది. కాల్షియం అండ్ ఫాస్ఫరస్ వల్ల ఎముకల బలానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి ఇక్కడ మనకి మసాలా అన్నది చక్కగా కుక్ అవుతుంది కదా. సో నేను అందులో 2 మాత్రమే పచ్చిమిర్చి వేసేసుకున్నాను. అండ్ ఇవన్నీ కూడా త్వరగా కుక్ అవ్వడానికి నేను సాల్ట్ వేసుకున్నాను. అండ్ ఆయిల్ లోనే మనం పసుపు కూడా వేసుకోవాలి. సో ఇదంతా కూడా మనం చక్కగా కలిపేసుకుంటున్నాము. మంచి కొవ్వు ఉండడం వల్ల న్యూరో ఫంక్షన్ కి మెరుగుపరచడానికి ఇది చాలా బాగా సహాయం చేస్తుంది. అయినా పరిణామంలో తీసుకుంటే కూడా చాలా మంచిది. అండ్ ఇందులో మనము బటర్ వేస్తాము, కానీ అప్పుడప్పుడు హార్ట్ కి, స్టమక్ కి కూడా హెల్తీ ఫుడ్స్ అన్నది ఇవ్వాలి కదా. సో చూడండి ఆనియన్స్, టమాటోస్ అండ్ కాజు తోటి నేను పేస్ట్ చేసుకున్నాను అని చెప్పాను కదా. సో ఇప్పుడు ఆ పేస్ట్ అంతా కూడా మనం ఇందులో కుక్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ అవన్నీ కూడా సెమీగా కుక్ చేసి పెట్టేసుకున్నాం. 2 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ లో అవన్నీ కూడా మనం షాలో ఫ్రై చేసుకున్నాము. సో ఇక్కడ ఏంటి అంటే మనకు ఆ మిక్సీ గ్రేవీ ఏదైతే ఉంటుందో అది ఇంకొక 2-3 మినిట్స్ అన్నది మనము కుక్ చేసుకోవాలి. అండ్
అండ్ త్వరగానే కుక్ అవుతుంది. గా ఉన్నప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వడంలో ఇది సహాయపడుతుంది. అండ్ పిల్లలు పెద్దలు ఎవరైనా సరే పన్నీర్ కి హెల్తీ ఫుడ్ కాబట్టి అది ఇష్టంగా తినేసేయొచ్చు. సో ఇక్కడ పన్నీర్ వచ్చేసి కొంతమంది పన్నీర్ ని లైట్ గా ఆయిల్ వేసి ఆర్ బటర్ వేసి ఆర్ గీ వేసి కొంచెం సాల్ట్ అండ్ కారం, పసుపు, మసాలా వేసి షాలో ఫ్రై చేస్తారు. బట్ ఇక్కడ ఏంటి అంటే నేను లైక్ పచ్చి ఉన్న పన్నీర్ ని డైరెక్ట్ వేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మన గ్రేవీ అన్నది కంప్లీట్ గా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ మనకి ఎంతైతే అవసరం ఉంటుందో సో నేను అంత వాటర్ పోసేసుకున్నాను. ఒకటి గుర్తు పెట్టుకోండి, మనము ఎండు కొబ్బరి వేసాము. ఎండు కొబ్బరి అన్నది చాలా థిక్నెస్ ఇస్తుంది. అండ్ కాజు వేసాము. కాజు కూడా గ్రేవీ థిక్ గా ఉండడానికి చూస్తుంది. అండ్ మనం ఇప్పుడు వేడి మీద ఉన్నది కాదు, మనం స్టవ్ బంద్ చేసిన తర్వాత ఆ గ్రేవీ అన్నది థిక్నెస్ ని పుంజుకుంటుంది. అండ్ ఇక్కడ మనం కేవలం 1 పచ్చిమిర్చి మాత్రమే వేసాము ఫ్లేవర్ కోసం. సో నేను ఇక్కడ ఏంటి అంటే మిర్చి పౌడర్ అంతా కూడా వేసాను. అండ్ ఇక్కడ చూడండి చాలా బాగా కుక్ అయిపోయింది. అండ్ ఈ టైంలోనే మీరు కావాలి అంటే సాల్ట్ అండ్ స్పైసీనెస్ మీరు చెక్ చేసుకోవచ్చు. చూడండి మనకి కర్రీ కూడా గ్రేవీ కూడా ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చిందో, ప్లెయిన్ గా కూడా ఎంత సింపుల్ గా ఉందో. సో ఇదంతా కూడా ప్రాపర్ గా కుక్ అవ్వాలి. ఎందుకంటే మనకి మసాలా పర్ఫెక్ట్ గా ఉంటేనే మనకి కర్రీ అన్నది పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో ఇక్కడ నేను పన్నీర్ వచ్చేసి చాలా చిన్న చిన్న మీడియం సైజ్ క్యూబ్స్ పెట్టుకున్నాను. ఢిల్లీలో మనకి ఇదే సైజ్ ఇస్తారు కదండి, కరెక్ట్ 5-6 అన్నట్టుగా పీసెస్ వాళ్ళు మన ప్లేట్ లో వేస్తారు. బట్ అది చూస్తే మాత్రం ఒకటే పీస్ కిందికి వస్తుంది. సో నేను అలా చిన్న చిన్న పీసెస్ అన్ని కూడా నేను కట్ చేసుకొని కర్రీలో వేసాను. ఢిల్లీలో స్టైల్ పన్నీర్ బటర్ మసాలా మన ఇంట్లో ఆల్మోస్ట్ 90% అయిపోయింది. సో మసాలా కంప్లీట్ గా ప్రిపేర్ చేసుకున్నాం. అండ్ పన్నీర్ క్యూబ్స్ వేసాం కదా, ఇప్పుడు వీటిని ఒక 5 minutes మనం మగ్గనిచ్చాం అనుకోండి, ఫ్లేవర్ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యి చాలా అంటే చాలా బాగా ఫ్లేవర్ కానీ డిష్ కానీ టేస్ట్ కానీ వస్తుంది. అండ్ లాస్ట్ లో వచ్చేసి కొంచెం గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని వేసి కలిపేసి ఒక 5 minutes మనం మగ్గనివ్వాలి. అండ్ నా వీడియో చూస్తున్న నా వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ని చూడండి. నాకు కూడా సబ్స్క్రైబర్ నెంబర్స్ పెరుగుతారు కదా, మన ఫ్యామిలీ ఇంక్రీజ్ అవుతుంది. మన ఫ్యామిలీ ఇంక్రీజ్ అవుతే మన ఛానల్ అన్నది గ్రోత్ అన్నది పెరుగుతుంది. నేను ఈ ఛానల్ ని పెట్టి నియర్ బై 1 year అవుతుంది. బట్ ఇంకా చాలా అంటే చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ నాకు మన ఛానల్లో ట్రావెలింగ్ కానీ, డివోషనల్ కానీ, ట్రెడిషనల్ కానీ, కుకింగ్స్ కి కానీ, స్నాక్స్ కి కానీ, అండ్ డిఐవైస్ కానీ, లేకపోతే హోమ్ మేడ్ రెసిపీస్ కానీ చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ మనీ సేవింగ్ టిప్స్ కానీ, అండ్ బిజినెస్ ఐడియాస్ కానీ ఇంకా అంటే ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ ని కూడా చూడండి. అండ్ ఇంకా ముందు ముందు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ రావాలి అన్నది కూడా మీరు నాకు చెప్పండి. అండ్ చివరి వరకు వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది సబ్స్క్రైబ్ బటన్ అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ మాత్రమే. ప్లీజ్ కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.